హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ప్రతి ఒక్కరిని సొసైటీ మొత్తాన్ని ఆదర్శవంత మార్గంలో నడిపిస్తున్న ఎందరో ఆదర్శమూర్తులు వాళ్ళందరికీ, అలాగే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతున్న మరెందరో ఉమెన్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ సైకాలజిస్ట్, ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్టివిస్ట్, అలాగే వారధి సేవా సంస్థ చైర్మన్ అర్చన ఆచార్య గారు ఉన్నారు. మ్యామ్తో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. హ్యాపీ ఉమెన్స్ డే. మీకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ యాక్టివిస్ట్. మనకి ఎప్పటి నుంచో ఒక సామెత ఉంది, ఆడదానికి ఆడదే శత్రువు అని. అసలు ఈ సామెత వెనకున్న ఆ ముడి ఏంటి? ఈ సామెత ఎందుకు వచ్చింది? మెజారిటీ ఆఫ్ ద ఉమెన్ ఎలా ఉన్నారు? సపోర్టివ్గా ఉన్నారా, యాంటీగా ఉన్నారా? వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్ అమ్మా. కోడి ముందు పుట్టిందా గుడ్డు ముందు పుట్టిందా అన్నట్టు సర్టన్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కొంచెం టఫ్. బట్ మీరు అన్నట్టు ఆడదానికి ఆడదే శత్రువు అన్న సామెత చాలా ఇయర్స్ నుంచి ఉంది. మనం చూస్తూ ఉంటాం కూడా. ఇప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ ఫస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ నన్ను మాట్లాడమని అడిగేది అత్తాకోడళ్ళ సమస్య మీద మాట్లాడమంటారు. ఇప్పుడు సైకాలజిస్ట్ అనగానే మనం అత్తాకోడళ్ళ సమస్య మీద మాట్లాడదామా అంటారు. అది పెరినియల్ తల్లి, అందులోకి నన్ను లాగద్దు అని చెప్తా. అంటే అత్త ఆడదే, కోడలు ఆడదే, మరి వీళ్ళు ఎందుకు ఊరికే కొట్టుకు ఇదైపోతుంటారు ఒక ఇంట్లో? మనం చూస్తుంటాము. 10 మంది మగాళ్ళు ఒక దగ్గర ఉన్న పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ 2 కొప్పులు ఒక దగ్గర ముడిపడవు అని అంటారు. అది అంటే ఇట్స్ బేసిక్ హ్యూమన్ నేచర్. భగవంతుడు ఆడ మగ 2 వేరు జాతుల్ని పుట్టించినప్పుడు వాళ్ళని చాలా సెపరేట్గా పుట్టించాడు. క్యారెక్టర్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఇంగ్లీష్లో ఒక నావెల్ ఉంటుంది, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని. సో వీఆర్ ఫ్రమ్ వీనస్. ఆడవాళ్ళకి కొన్ని ఇన్బిల్ట్ క్యారెక్టరిస్టిక్స్, పుట్టడంతోనే వచ్చే లక్షణాలు, ఆడ లక్షణాలు అనమాట అవి. ఏంటంటే నాది, నేను. నాది అంటే నేను, నా పిల్లలు, నా భర్త మాత్రమే. దాంట్లో ఇంకా ఎవరికి ప్లేస్ లేదు. నాది. తర్వాత ఆడవాళ్ళకి మనం అంటుంటున్నాం ఆభూషణాలు లాంటి ఈర్ష, అసూయ, టు పుట్ టుగెదర్ జెలసీ. ఇవి వద్దన్నా మనకు వచ్చే క్యారెక్టర్స్. ఓకే. సో ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళకి శత్రువు ఎందుకు అవుతారు అసలు? ఇందువల్లే అవుతారు. ఇప్పుడు అసూయ అన్నది లేదనుకోండి, ఎందుకు గొడవలు వస్తాయి? జనరల్గా రావు. మనం చూస్తుంటాము మామూలుగా. మనం వెన్ వీఆర్ వాకింగ్ టుగెదర్, మన ఫాదర్ కానీ మన హస్బెండ్ కానీ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా పక్క అమ్మాయిని ఎవరినైనా అరే బాగుంది అని అంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సస్టైన్. We feel jealous. మనం ఉండగా పక్క వాళ్ళని మెచ్చుకుంటే జెలసీ. ఎట్ ద సేమ్ టైం ఆడవాళ్ళకి అభద్రతా భావం ఎక్కువ, ఇన్సెక్యూరిటీ. నేను ఎక్కడ కోల్పోతాను? ఇప్పుడు ఎందుకు అత్త కోడళ్ళు ఇద్దరు ఫైట్ చేసుకుంటారు? కొడుకు మీద ఆధిపత్యం కోసం. అప్పటిదాకా పెళ్ళవ్వక ముందు వరకు ఏది ఉన్నా అమ్మని అడుగుతాడు అబ్బాయి. ఎందుకంటే అమ్మాయి ద టు గో పాయింట్. సడన్గా పెళ్ళవగానే అబ్బాయి మారడో తెలియదు, కానీ అమ్మకు ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది, వీడు మారిపోతాడేమో. మనం పెళ్లి చేసేదే మన బాధ్యతలు పక్కకు ట్రాన్స్ఫర్ చేయటానికి కదా. అప్పటిదాకా మనం రోజు పొద్దున లేవాలి, వీడు ఆఫీస్కి వెళ్ళే టైంకి వీడికి కాఫీ పెట్టాలి, టిఫిన్ చేయాలి, బాక్స్ పెట్టాలి అని చాలా వరకు మనం వింటుంటాం. అబ్బా నీ పెళ్ళి అయితే ఇదంతా నాకు పోతుందిరా బాధ్యత, పెళ్లి చేసుకోరా, నీ పెళ్ళం వచ్చి చేసి పెడుతుంది అని అంటూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం పెళ్ళైన మరుక్షణం నుంచి మదర్కి ఇన్సెక్యూరిటీ అనమాట. అప్పటిదాకా నన్ను అడిగాడు కదా కొడుకు, అమ్మ కాఫీ పెట్టవే అని. పెళ్ళైన నెక్స్ట్ డే నన్ను అడుగుతాడా, వాడు పెళ్ళాన్ని అడుగుతాడా చూద్దాం. ఆడు కూడా ఆడదేగా, అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకో ఫీల్. ఎందుకు అంటే ఆవిడ అప్పటిదాకా నాకు ఈ బాధ్యతలన్నీ వద్దబ్బా, కోడలు వస్తే ఇవన్నీ అప్పచెప్పి హాయిగా కృష్ణారామ అనుకుంటాను అని డైలాగ్స్ కొట్టిన అత్త, కోడలు వచ్చిన నెక్స్ట్ డే నుంచి కోడలు కూడా అన్ని తననే అడగాలని అనుకుంటుంది. ఆధిపత్యం. అట్లా అంటే ఇట్ ఈస్ బికాస్ షీఈ్ ఇన్సెక్యూర్ అబౌట్ ద సన్. నా కొడుకు నన్ను అడగకుండా కొడుకు కూడా అనుకుంటాడు, అరే అమ్మ ఇన్ని రోజులు టైర్డ్గా అయిపోయింది కదా, వై ట్రబుల్ హర్, ఐ ఆస్క్ మై వైఫ్.
ఆర్ ఫర్ మెనీ రీజన్స్. అరే ఎంతైనా నా వైఫ్ కదా నాకు చేసిస్తుంది అని కర్మగాలి ఆ రోజు కనుక వైఫ్కి చెప్పాడు అనుకుందాం, భార్యకి చెప్పాడు అనుకుందాం, నాకు కొంచెం కాఫీ పెట్టి తీసుకురావా అని, ఫినిష్డ్. అమ్మకి ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. రైట్? ఎందుకు? అమ్మ ఇన్ని రోజులు నన్ను అడిగి చేశాడు మా అబ్బాయి, ఇప్పుడేంటి సడన్గా వైఫ్ని అడుగుతున్నాడు, నా ఇంపార్టెన్స్ తగ్గిపోయింది, వాడు ఎక్కడ నాకు దూరం అయిపోతాడో, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇన్సెక్యూరిటీ. ఆ ఇన్సెక్యూరిటీ వల్ల సకలమైన ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో. మనం చూసే ఈ అత్తాకోడళ్ళ వెబ్ సిరీస్లు, సీరియల్స్ అన్నీ ఈ ఇన్సెక్యూరిటీ అన్న ఒకే ఒక ఫీలింగ్ మీద ఆధారపడి తీస్తున్నది. ఓకే. సో శత్రువు ఎందుకు? ఇప్పుడు మీరు అన్నారు ఆడదానికి ఆడదే శత్రువు అని, అంతే కదా. ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయింది, మరి ఎలా నేను సెక్యూర్డ్గా ఫీల్ అవ్వడం? తనని తక్కువ చూపించాలి, కొడుకుని నేనే కరెక్ట్ అనిపించుకోవాలి. సో అక్కడ స్ట్రాటజీస్ స్టార్ట్ అవుతాయి. డామినేషన్ స్ట్రాటజీస్, ఓకే, కన్నింగ్నెస్. మామూలుగా అట్లా ఉండరు వాళ్ళు. దే విల్ బి వెరీ 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 నైస్ పీపుల్. కానీ ఆ పర్టికులర్ క్యారెక్టర్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మారిపోతారు. చాలా మంచి మదర్స్ ఉంటారు, చాలా మంచి ప్రొఫెషనల్స్ ఉంటారు, కానీ అత్తగా మాత్రం మా అత్తగారు చాలా మంచిది అనిపించుకునే అత్తగారు చాలా తక్కువ. మనం మామూలుగా మేబీ ఇఫ్ వి టేక్ అ సీక్రెట్ బ్యాలెట్, మేము రివీల్ చెయ్యము ఎవరు ఎటువంటి ఆన్సర్ ఇస్తున్నారు అని అత్త కోడళ్ళ ఇంటర్వ్యూలు కనుక తీసుకుంటే మా కోడలు మంచిది అనో లేకపోతే మా అత్త మంచిది అనో చెప్పే అత్త కోడలు చాలా తక్కువ ఉంటారు, మేబీ లెస్ దెన్ 1%. ఎందుకు? బికాస్ బోత్ ఆర్ ఫీమేల్స్. ఇద్దరికీ ఇన్సెక్యూరిటీ, ఇద్దరికీ డామినెన్స్ ఇష్యూ, ఇద్దరికీ పొజెసివ్నెస్ ప్రాబ్లం. నా కొడుకు అని ఇక్కడ పొజెసివ్నెస్, నా హస్బెండ్ అని అక్కడ పొజెసివ్నెస్. అదే ఫాదర్ ఇన్ లా ఉన్నారనుకోండి, వదిలేసుకుంటారు, హే ఆడ పెళ్ళైపోయింది వాడిది అని ఉంటాడు. ఎప్పుడు పెద్ద పొజెసివ్గా ఫీల్ అవ్వరు మేల్స్. మేల్స్ ఆర్ పొజెసివ్ ఓన్లీ అబౌట్ దేర్ వైఫ్స్, నో వన్ ఎల్స్. ఓకే. సో ప్రాబ్లమ్స్ రావు. వాళ్ళు పెద్దగా దేని గురించి డీప్గా ఆలోచించరు. ఫీమేల్స్ ఆర్ నాట్ లైక్ దట్, చాలా డీప్గా ఆలోచిస్తారు ప్రతిదాని గురించి. సో ఈ థాట్ ప్రాసెస్ భగవంతుడు మనల్ని సృష్టించిన విధానమే మనం ఒకళ్ళొకళ్ళకి శత్రువుగా చేస్తుంది. అంటే మరి ఈ క్యారెక్టర్స్ అన్నీ లేకపోతే అందరూ బాగుంటారా అంటే ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా కాస్త అవసరమే. అప్పుడే కదా మన ఫ్యామిలీ మనం అని మనం కన్జర్వేటివ్గా ఆలోచించి మన కోసం అన్నది పాటుపడుతుంటాం. ఇప్పుడు మేల్స్ ఉంటారు, వాళ్ళకి మన అని అందరూ మన వాళ్ళే అంటారు, చాలా విశాల హృదయం, అందరూ మన వాళ్ళే అంటారు, ఏమైనా ఉంటే అందరికీ ఇవ్వాలి, ఇట్లా ఉంటుంది. ఫీమేల్స్ ఆర్ మోస్ట్లీ కన్జర్వేటివ్, ఇది నాది, ఇది నా ఇల్లు, ఇటువంటి థాట్స్ ఉంటాయి. ఈ రెండు బ్యాలెన్స్ ప్రాపర్గా ఉన్నప్పుడే సిస్టమ్ ప్రాపర్గా నడుస్తుంది. రెండు ఒకటే సిస్టంలోకి వెళ్తే కాదు. ఎట్లా అంటే ఇప్పుడు బండికి 2 చక్రాలు ఉంటాయి, రైట్? మధ్యలో ఒక జాయినింగ్ రాడ్ ఉంటుంది, యాక్సిల్, దాని మీదే మొత్తం నడుస్తుంది. ఈ రెండు సెపరేట్గా ఉండవలసిందే. ఇఫ్ మెన్ అండ్ విమెన్ స్టార్ట్ థింకింగ్ అలైక్, world won't go forward. They have to think like this, we have to think like that. The axle has to connect and keep the world moving on. Okay. So females will think the same way. కానీ ఎక్కడ వరకు అటువంటి ఫీలింగ్స్ మనకు ఉండాలి అంటే, ఆడదానికి ఆడది శత్రువు అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నాం మనం? నాకు పొజెసివ్నెస్ ఉంది, నాకు ఇన్సెక్యూరిటీ ఉంది, నాకు నా కొడుకు అంటే ఎఫెక్షన్ ఉంది, ఆర్ నా హస్బెండ్ అంటే ఎఫెక్షన్ ఉంది, కానీ దీన్ని ఎక్కడ నేను లిమిట్ చేసుకోవాలి, ఏ పాయింట్ వరకు ఆపాలి, అదన్నది మనం కరెక్ట్గా ఆలోచించుకోగలిగితే శత్రువుగా మారాల్సిన పరిస్థితులు రావు. ఓకే. ఓకే, రైట్. నా కొడుకు నా మాట వినాలనుకోవడం కరెక్టే, నా హస్బెండ్ కూడా ఏదన్నా ఉంటే నన్ను ఫస్ట్ అడగాలనుకోవడం కరెక్టే, కానీ ఈ కరెక్ట్ని నేను ఎక్కడి దాకా ఎక్స్టెండ్ చేయాలి?